తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి, ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి దాదాపుగా 22 నెలల కాలం గడిచింది. జూన్ నెల వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అనుభవజ్ఞుడైనటువంటి నేత దగాపడినటువంటి గత ప్రభుత్వ హయాంలో దగాపడినటువంటి ఈ రాష్ట్రానికి ఎంత చేయగలగాలో అంతా కూడా ఒక పక్క జనసేన, మరొక పక్క భారతీయ జనతా పార్టీ సహకారంతో, కేంద్రం యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని సమతూకంలో నిర్వహిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నటువంటి విషయం నేను మరొకసారి ఉద్ఘాటిస్తా ఉన్నాను. ఏదైతే ఆంధ్రులు గర్వంగా తలెత్తుకునే విధంగా దేశ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని చెప్పేసి ఆనాటి ప్రభుత్వంలో రైతుల యొక్క సహకారంతో అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తే తర్వాత వచ్చినటువంటి వైకాపా ప్రభుత్వం 3 ముక్కల ఆటలో 3 రాజధానుల పేరిట ఈ రాష్ట్రంలో సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. తిరిగి ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి చట్టబద్ధత తీసుకురావాలనే ఆలోచనతో మొన్న శనివారం నాడు అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపడం నిజంగా ఆందోళనలో కూడా హర్షించదగ్గ విషయం. ఒక రాజధాని నిర్మాణం అనేది ఒక సాహసోపేతమైనటువంటి చర్య. చంద్రబాబు నాయుడు గారు కొన్నిసార్లు చెప్పినట్టుగా రాజధాని అనేది కార్యాలయాలు మాత్రమే కేంద్రం కాదు, ప్రజా జీవనం, అదేవిధంగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించుకునే విధంగా కార్యాలయాల నిర్మాణం ఇవన్నీ కూడా కూడితేనే ఒక రాజధాని. అది ఆర్థిక వనరుగా ఉండాలనేదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఇవాళ తిరిగి దాన్ని పట్టాలెక్కించడం, రాబోయే తరాలు రానున్న 15-20 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రం ఈ అమరావతి వల్ల వనరూరేటటువంటి ఆదాయంతో భారతదేశంలో ఒక అగ్రగామి ఆదాయ వనరు ఉన్నటువంటి రాష్ట్రంగా భాషిల్లబోతుందనేటువంటి వాస్తవాన్ని పత్రికాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. పరిశ్రమల స్థాపన కానీ, విద్యాలయాల స్థాపన కానీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కానీ, అదేవిధంగా ఉద్యానవన పరిశోధన కేంద్రాలు కానీ ఏదైనా సరే పెట్టుకోదగ్గ అవకాశం ఉండేటటువంటి ప్రాంతంగా అమరావతి రూపుదిద్దుకోబోతా ఉంది. ఆల్రెడీ రూపుదిద్దుకుంటుందనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఏనుగు రోడ్డు మీద వస్తుంటే కొన్ని కుక్కలు కొడుతాయట. ఇవాళ రకంగా ఉంది వైకాపా పెద్దల యొక్క ఆలోచన విధానాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్కన ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ, రాజ్యాంగం ఒప్పుకోకపోయినప్పటికీ కూడా నాకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని చెప్పి కోరుతూ ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయన మనోభావాల్ని, ఆయన యొక్క పార్టీ విధానాల్ని ఈ రాజధాని చట్టబద్ధ తీర్మానం మీద ఏమిటనేది శాసనసభలో ప్రసంగించేటువంటి అవకాశం ఉండి కూడా పలాయనవాదం చింతకించి మొహం చాటేసి శాసనసభకు రాకుండా ఇవాళ తప్పించుకుని వెనకాల 100 బాధ్యతలతో సన్నాయినట్లు నొక్కించడం అతని దిగజాడు రాజకీయాన్ని నిదర్శనం అని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాడు. మా 3 రాజధానులు అమరావతి కూడా ఒక రాజధాని అని చెప్పి
నేను అడుగుతా ఉన్నా, మీరు అసలు ఈ 3 రాజధానులు అని చెప్పారు. మీకు ఇచ్చినటువంటి గడువు తేదీలోని ఈ 3 రాజధానులకు సంబంధించి ఎక్కడైనా సరే ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా సరే ఒక కృషికొండలో ప్యాలెస్ కట్టుకోవడం తప్ప వైజాగ్లో ఎక్కడైనా ఏమైనా ఒక కార్యక్రమాన్ని చేశారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. పార్టీ వాళ్ళు ఎవరు రారు. ఉన్నటువంటి శాసన మండలిలో కూడా మీరు ప్రతిపక్ష నేతగా ఉండి వేళ తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారని మీరు ఒకసారి రాజ్యాంగాన్ని చదువుకోవాల్సిన అవసరం ఉంది. చట్టసభల యొక్క పని విధానాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగానే మనం చేస్తా ఉన్నా. ఇక ధర్మాన ప్రసాదరావు చెప్తా ఉన్నాడు ఉత్తరాంధ్ర అభివృద్ధి లేదని చెప్పి. మీరు సుదీర్ఘకాలం మీరు మీ కుటుంబ సభ్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు మంత్రివర్గంలో వెలగబెట్టారు. ఇవాళ వైకాపా పార్టీలో మీరు కీలక నేతగా ఉన్నారు. ఉత్తరాంధ్రకు మీరు చేసిన అభివృద్ధి చెప్తే ఇవాళ ఏ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలో జరగలేదో మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కబుర్లు పత్రికలకు చెప్పి పలాయవాదం చిత్తగించి చీకట్లో దాక్కోవడం ప్రసాదరాలు, మీకు దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈవేళ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ అనేక ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తూ మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ కానీ, అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్, రాజధాని నిర్మాణం కానీ, ఇంకా ఇతరత్ర అనేక అంశాలని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేపడతా ఉంటే మీరు అభినందించకపోయినా పర్వాలేదు. మీ అభినందనలు తెలుగుదేశం పార్టీ కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రధానంగా ఎదురు చూడలేదు. కానీ ఇటువంటి పనికిరాని చొప్పదొట్టు మాటలతోటి పత్రికల సమయాన్ని కానీ ప్రజల సమయాన్ని కానీ వృధా చేయొద్దు. జరిగినటువంటి పాఠాలతో అనుభవాలతో గుణపాఠాలు నేర్చుకుని ప్రజాసేవలో మీరు మాతో పోటీ పడండి అని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను సలహా ఇస్తా ఉన్నా. విషయం రాజమహేంద్రలో ఉన్న పరిస్థితులన్నీ ఒక పేపర్ మిల్లు, హార్లిక్స్ ఫ్యాక్టరీ, లేదు కొన్ని ఈ మోస సెరమిక్ ఫ్యాక్టరీస్ తప్పి మరి ఏమాత్రం ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ అయితే లేదు. అంటే ఇండస్ట్రీస్ వ్యర్థాలు, వాటర్, అది నీటి కాలుష్యం గురించి మాట్లాడదాం. ఈ ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడదలుచుకుంటే ఎందుకు వస్తుందనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సాంకేతికత, ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్లు మీకు సరిపోకపోతే రాష్ట్ర స్థాయిలోనో జాతీయ స్థాయిలోనో మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుని ఇక్కడ జరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ మీద రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రేపు రాబోయే పుష్కరాల్లో మన లక్షలాది మంది తీర్థయాత్రకు అని చెప్పి ఇక్కడికి వచ్చేటటువంటి యాత్రికులు, భక్తులు వస్తారు. ఆ సమయంలో కనుక ఈ వాతావరణ కాలుష్యం ఇదే విధంగా ఉంటే అంటువ్యాధుల బారిన పడి ప్రధానికి అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా వాటర్ కంటామినేషన్, రాజమహేంద్ర నగరాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య, ఎవరూ ఊహించినటువంటి స్థాయిలో నీటి కాలుష్యం ఉంది. 1930లో బ్రిటిష్ వారి హయాంలోని ఇక్కడ ఉన్నటువంటి వాటర్ వర్క్స్ ని నిర్మించడం జరిగింది. ఆ తరువాత 1964లో పేపర్ మిల్లు స్థాపించడం జరిగింది. మరి 64లో పేపర్ మిల్ పెట్టినప్పుడు దాళ్ళు వదిలేటటువంటి వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో, రసాయనిక వ్యర్థాలు కానీ ఇతరత్ర వ్యర్థాలు కానీ గోదావరి డౌన్లోకి వచ్చి వాటర్ వర్క్స్ దాటుకెళ్లాలనే ఆలోచన ఆ రోజు చేయకుండా పేపర్ మిల్క్ పర్మిషన్ ఇవ్వడం ఒక తప్పిదమైతే, తర్వాత కాలంలోని ఆ వాటర్ వ్యర్థాలు శుద్ధి చేసి గోదావరిలో వదులుతున్నాం అని చెప్పి పేపర్ మిల్ యాజమాన్యం ఏదైతే చెబుతా ఉందో ఆ యాజమాన్యం చెప్పేటటువంటి మాటల్లో విశ్వసనీయతను కూడా ఎంతవరకు ఉందనేది మున్సిపల్ అధికారులు వార్షిక తనిఖీలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. అది చేస్తున్నటువంటి దాఖలాలు అయితే లేవు. వారు ఏం వదులుతా ఉన్నారో యాజ్ ఇట్ ఈజ్ అవే వాటర్ వర్క్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? రాజమహేంద్ర ప్రజల ఆరోగ్యం పట్ల ఈవేళ కలుషిత నీరు, శ్మశానంలో వ్యర్థాలు వస్తాయి. నల్లా ఛానల్లో పురుగు నీరు కింద వదిలితే ఆ వ్యర్థాలు వస్తున్నాయి. దాన్ని ట్రీట్మెంట్ చేసి ప్రజలకు ఇస్తూ ఉన్నారు. అక్కడ ట్రీట్మెంట్ ఏం జరుగుతూ ఉంది? నాకు తెలిసి వాకప్ చేస్తే ఆ ట్రీట్మెంట్ వాటర్లో క్లోరిన్ కలిపి మట్టి కిందకి దిగిపోయేలా చేసి పై నీళ్ళే బయట పంపింగ్ చేస్తూ ఉంటారు. ఈవేళ ఆ క్లోరిన్ కూడా కలపలేదు. పూర్వం ఆలం అనేటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి మెటీరియల్ కలిపి వాటర్ని ప్యూరిఫై చేసేవారు. ఈవేళ
పోలీ అల్యూమినియం క్లోరైడ్ PAC, పోలీ అల్యూమినియం క్లోరైడ్ అనేటువంటి ఒక రసాయనాన్ని కలిపి నీటిని శుద్ధి చేస్తా ఉన్నారు. దీని మీద సంబంధించిన అధికారులు అది కృత్రిమంగా తయారు చేసినటువంటి ఒక రసాయనం, దాన్ని వాడి శుద్ధి చేయడం వల్ల ప్రజలు అనేక వ్యాధులు గురవుతూ ఉన్నారు. పరోక్షంగా రకరకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి. దీని మీద అధికారులు ఏ రకమైన చర్య తీసుకుంటారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళది 54 మిలియన్ లీటర్స్ పర్ డే కెపాసిటీ MLD. ఇప్పుడు ఏదైతే వాటర్ వర్క్స్ ఉందో పుష్కరాల దగ్గర 54 MLD, దానికి రోజుకి 54 మిలియన్ లీటర్స్ డేకి ఉత్పత్తి చేసేటటువంటి శుద్ధి చేసి పంపించేటటువంటి పంపింగ్ స్కీమ్. దానికి అదనంగా కోట్లింగాలపేటలోని అడిగిల దగ్గర ఒక 10 MLD, అదేవిధంగా దౌళేశ్వరం దగ్గర ఒక 10 MLD కట్టారు. ఈ కోట్లింగాలపేట దగ్గర కట్టిన 10 MLD అక్కడి నుంచి నీరు తీసుకోవట్లే. ఆ నీరు వచ్చి లా హాస్పిటల్ హోటల్ దగ్గర అక్కడ ఉన్నటువంటి అక్కడి నుంచి వాటర్ పికప్ చేస్తూ ఉన్నారు. ఏమిటి దానివల్ల ప్రయోజనం? పేపర్ మిల్ కాలుష్యం కానీ, శ్మశాన కాలుష్యం కానీ, నల్లాజనం కాలుష్యం కానీ అవన్నీ కూడా ఇక్కడికే వస్తూ ఉన్నాయి. ఇక్కడి నుంచి మళ్ళీ ఆ నీరు తీసుకెళ్లి కోట్లింగాలపేటలో పెట్టినటువంటి పంపింగ్ స్కీమ్ ఫిల్టరేషన్ పాయింట్ పంపడం వల్ల మళ్ళీ అదే ఇబ్బంది ఇక్కడ ఎదురవుతా ఉంది. మరి దీని మీద అధికారులు IAS ఆఫీసర్లు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ప్రభుత్వానికి సరైనటువంటి నివేదికలు మీరు ఇవ్వడం లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున మీకు వెంకటారందరూ వాటర్ ఫిల్టరేషన్ పాయింట్ పెడితే ఈ కాలుష్య బారి నుంచి రాజమహేంద్రని తప్పించడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి అవుతున్న ఖర్చు, ఈ ప్లాంట్ మార్చాలంటే ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు స్పెషల్ కంపోనెంట్స్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, అదేవిధంగా కాలుష్యానికి గురి చేస్తున్నటువంటి ఏదైతే మరి పరిశ్రమలు ఉన్నాయో వారికి కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంత ఇవన్నీ కూడా సమీకరించి చేస్తే రాజమహేంద్ర ప్రధానికానికి మేలు జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ వర్క్స్ ని అక్కడ కనుక తీసి ప్రత్యామ్నాయంగా వెంకటనగర్లో పెట్టినట్టయితే ఇది దాదాపుగా 1.5 ఎకరం స్థలం. ఈ 1.5 ఎకరం స్థలం నడుపుకుంటూ ఉంది. రాజమహేంద్ర నగర కార్పొరేషన్కి ఆదాయ వనరుగా మార్చుకోవడానికి దాన్ని ఏ రకంగానే ఉపయోగించుకునే అవకాశాలు ఉంటాయి. దీన్ని అక్కడికి మార్చి దీన్ని రాజమహేంద్ర నగర కార్పొరేషన్కి ఆదాయ వనరుగా మార్చే దిశగా ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా నేను అధికార యంత్రాంగాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మా పార్టీ నాయకుల దగ్గర ప్రభుత్వ పెద్దల దగ్గర కూడా వారికి ఒక సవివరమైనటువంటి రిపోర్టు ఈ వాటర్ కంటామినేషన్ మీద, ఈ వాటర్ ఫిల్టరేషన్ పాయింట్స్ మీద నేను ఇవ్వబోతా ఉన్నాను. తరువాత ఇంకొకటి ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ. రేపు పుష్కరాలు రాబోతా ఉన్నాయి. రాజమహేంద్రలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఈవేళకి ముందు ప్రాంతాల వర్షం వస్తే మునిగిపోయే పరిస్థితులు. నిజానికి జూన్ నెలలో కూడా కొన్ని వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి. అన్ని లక్షల మంది యాత్రికులు వచ్చేసరికి ఆ టైంలో వర్షాలు సాధారణంగా లేవు కాబట్టి సరిపోద్ది. కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే ఏమి పరిస్థితి అనేది కూడా ఆలోచన చేయాలి. నేను అనేది ఏంటంటే వచ్చేటువంటి యాత్రికులు దృష్టిలో పెట్టుకునే కాదు, రాజమహేంద్ర నగరవాసుల యొక్క ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకుని పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. రాజమహేంద్ర లాంటి ఓల్డెస్ట్ సిటీకి ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఒక పెద్ద శాపం. గతంలో 2003లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పి దానవాపేటలో పైలట్ ప్రాజెక్ట్ కింద దాదాపుగా అప్పట్లో 23 సంవత్సరాల కింద 3 కోట్ల రూపాయల నిధులతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తయారు చేశారు. మనందరికీ కూడా తెలుసు, చాలా మంది కూర్చున్న వాళ్ళకి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దురదృష్టకరమైన విషయం ఏంటంటే దాంట్లో ఇన్లెట్ లేదు, అవుట్లెట్ లేదు. ఇళ్ల దగ్గర నుంచి డైరెక్ట్ గా మురుగునీరు వచ్చి ఆ భూగర్భ డ్రైనేజ్లో కలిసి భూగర్భ డ్రైనేజ్ నుంచి గోదావరి కలిసేటటువంటి స్కీమ్ లో ఎక్కడ కూడా ఇన్లెట్స్ ఏ ఇంటికి కూడా కనెక్షన్ లే, ఎక్కడి నుంచి కూడా బయటికి పంపట్లే. ఎందుకు కట్టండి? ఎందుకు అధికారులు దాని మీద దృష్టి పెట్టలేదు? సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే ఎందుకు సవరించట్లే? ప్రధానాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తా ఉన్నారు? ఇవన్నీ కూడా అధికారులు ఖచ్చితంగా నిలదీస్తాం. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడే నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, పుష్కరాల నిధులు చాలా పెద్ద మొత్తంలో రాబోతూ ఉన్నాయి. 15th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళే లోకల్ బాడీ ఏర్పడితే దాదాపుగా 500 కోట్ల రూపాయల గ్రాంట్స్ వస్తాయని వింటున్నాం. అదేవిధంగా స్పెషల్ గ్రాంట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పుష్కర నిర్వహణకి భారీగా ఇచ్చేటువంటి పరిస్థితులు ఇప్పుడైనా అధికారులు కలుగుతుంది. ఇటు వాటర్ రాజమహేంద్ర నగరవాసులకి పరిశుద్ధమైనటువంటి మంచినీరు అందించేటటువంటి
నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎయిర్ పొల్యూషన్ అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్టేట్ పొల్యూషన్ ఇవన్నీ కూడా సరైనటువంటి అంచనాలు లేవు. ఇక్కడ విపరీతమైన ఇండస్ట్రియలైజేషన్ లేదు, విపరీతమైన వాహనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మన ఇరుగు రోడ్లకి ఇవి ఆకాశ హర్మ్యాలంటే రోజు వచ్చేసే దాదాపుగా 6-7% కట్టేస్తా ఉన్నారు. సో ఎయిర్ పొల్యూషన్ ఏదైనా కార్బన్ రిలీజ్ అవుతుందో వెహికల్స్ తోటి ఆ బళ్ళు ఈ బిల్డింగ్ దాటి పైకి వెళ్ళే పరిస్థితి, ఇక్కడే స్టాగ్నెట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి రోడ్లకు సంబంధించి ఫ్లోరైడ్ లో వెహికల్స్ ఎక్కువ ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. కానీ అంతకు మించి కారణాలు ఏమున్నాయని కూడా అన్వేషించాల్సిన అవసరం ఉంది. పుష్కరాల్లో కనుక వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఈ రెండింటిని కూడా అరికట్టకపోతే రేపు పుష్కరాలు వచ్చేటువంటి యాత్రికులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడే చేయలేనటువంటి వ్యక్తులు ఆ రోజున ఆదరాబాదరగా వేల మంది పారిశుద్ధ్య కార్మికుల్ని శాంతి భద్రతతో కాపాడడానికి వేల మంది పోలీస్ సిబ్బందిని ఇక్కడ పెట్టేస్తే ఆ 12 రోజులు నడపగలరేమో. కానీ తర్వాత వదిలి వెళ్ళిన వ్యర్థాలతోటి ఈ రాజమహేంద్రి కోరుకోవడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టేటువంటి పరిస్థితి ఉన్నాయి. గతంలో కూడా మనం అనుభవం చూసాం. అందువల్ల దయచేసి అధికార యంత్రాంగం మేలుకోండి. మీ వైపు నుంచి సరిగ్గా ప్రభుత్వానికి సరైనటువంటి నివేదికలు రాజమహేంద్రి పరిస్థితుల మీద ఇవ్వండి. గతంలో పనిచేసిన అధికారులు వారిని తెప్పిస్తారు. పుష్కరాలకు ముందు 1 నెల 2 నెలల ముందు వస్తారు. అప్పటికే పరిస్థితులు అంచనా వేయడంలో వాళ్ళు కూడా సఫలీకృతం అవుతారని నేను అనుకోను. దయచేసి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఆర్టీఓ గారు కానీ, అదేవిధంగా విద్యుత్ శాఖ సిబ్బంది కానీ, పోలీస్ శాఖ సిబ్బంది కానీ అందరూ కూడా ఒక సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ సమన్వయం చేసి రాజమహేంద్రి నగరాన్ని రక్షించడం నేను అడుగుతూ ఉన్నాను. వచ్చినటువంటి గ్రాండ్ని హడావుడిగా డివైడర్ వేయడం, ఫుట్పాత్లు కట్టడం, రేవుల్లో మెట్లు కట్టడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం ఇవి కాదు కావాల్సింది. శాశ్వత ప్రాతిపదికన రాజమహేంద్రి అభివృద్ధికి మీరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే కార్పొరేషన్ బాడీ లేనప్పుడు అధికారులు మనకు బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్ బాడీ ఉంటే కార్పొరేట్లో మేయర్ ఇవన్నీ కూడా సగం బాధ్యత తీసుకుని మీతో పనిచేయించడానికి అవకాశం ఉంటుంది. కనీసం ఇవాళ మీరు చేస్తున్నటువంటి మీరు తీసుకునే నిర్ణయాల మీద ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మీరు రాబోయే 14 నెలలు ఉన్నాయని చెప్పి నిర్లిప్తంగా కూర్చోవడం కాదు. ఇవాళ రాజమహేంద్రి నగర ప్రజానికానికి కూడా వాస్తవ పరిస్థితి మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, హోటల్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కానీ, అదేవిధంగా నిర్మాణ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా క్రాప్ హాలిడే అయితే ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ పుష్కరాలకు ముందుగానే కన్స్ట్రక్షన్ కూడా హాలిడే ప్రకటిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్, కంకర, సిమెంట్, ఇటుక, ఇసుక ఇవన్నీ కూడా రవాణా చేయడం వల్ల వచ్చే కాలుష్యం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ముందుగానే అరికడితే కొంతకాలం క్రాప్ హాలిడే మాదిరిగా ఈ నిర్మాణ రంగాన్ని కూడా ఆపగలిగితే పుష్కరాలు మొదలయ్యేదానికి ఒక 4 రోజుల ముందు నుంచి ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని అన్ని శాఖలతో సమన్వయంతో మీరు పనిచేయగలిగితే సక్సెస్ఫుల్గా అప్పుడు పుష్కరాలు నిర్వహించామని అందరూ అనుకుంటాం.